కబ్జాలు, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్లోకి జంప్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నాటి నుండే తన ఎంతో ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పటికీ కూడా మల్లారెడ్డి రాకను మాత్రం అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కొంతమంది అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఎందుకంటే అనేక అవినీతి ఆరోపణలు ఉన్న మల్లారెడ్డి లాంటి వారిని పార్టీలోకి తీసుకురావడం వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మల్లారెడ్డిని పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పి కీలకమైన నేత, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నటువంటి, ముఖ్యంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడంలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి ఒక కీలక నేత మల్లారెడ్డి చేరికని మాత్రం సెసేమీరా అంటున్నారు. కానీ మల్లారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా రాష్ట్రంలో కొంతమంది నేతలతో ఉన్న సంబంధాలు ఆసరాగా చేసుకొని వారి ద్వారా అధిష్టానం పెద్దల ఆశీస్సులతో కాంగ్రెస్లోకి రావాలని తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన నేత మాత్రం మల్లారెడ్డిని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి అధిష్టానానికి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. మల్లారెడ్డి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీకి అండదండలు లేకుంటే తాను రాజకీయంగా మానే పరిస్థితి లేదు. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించినటువంటి అనేక కిస్సాలు ఉండడంతో తన ఆస్తులు కూడా జప్తు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇప్పుడు అధికార పార్టీ అండ మల్లారెడ్డికి అవసరమని చెప్పి భావిస్తూ అధికార పార్టీలో ఎలాగైనా చేరాలని ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కొంతమంది రాష్ట్ర క్యాబినెట్ నుండి కొంతమంది మంత్రుల స్థాయి నేతలు కూడా మల్లారెడ్డిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ కీలక నేత మాత్రం మల్లారెడ్డిని చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పి అటు అధిష్టానానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నేతలకు కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. మల్లారెడ్డి మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా తన ప్రయత్నాలు మాత్రం శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చూద్దాం మల్లారెడ్డి అనుకున్నట్టు కాంగ్రెస్ గూటికి మల్లారెడ్డి చేరుతారా లేక బీఆర్ఎస్లోనే ఉంటారా, ఏం జరగబోతుందో ఇంక కొద్ది రోజుల్లో తేలినుంది.